ఇక ఏపీ సర్కారు రేషన్ కార్డు ముచ్చట్లల్లా ఒక మంచి మాటనే చెప్పిందయ్యా. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరూ మత్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. అది కూడా కొత్త రేషన్ కార్డుల ముచ్చట్లల్లా. మరి కూటమి సర్కారు మళ్ళా రేషన్ కార్డులల్లా తెచ్చిన మాట ఏమయ్యా పబ్లిక్కు వనుకొచ్చే పాయిదయ్యే పని అనే డౌట్ అని మనం వచ్చింది కదా. చూద్దాం పాండ్రి వార్తను. ఇక ఏపీ సర్కారు కీలకమైన నిర్ణయమే తీసుకున్నదుల్లా. ఏపీలో కొత్త రేషన్ కార్డుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వేను నిర్వహణ చేస్తున్నది. గ్రామ వార్డు సచివాలయ పరిధిలల్లా కొత్త రేషన్ కార్డుల మీద ఏపీ సర్కారు గట్టిగానే ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు సర్కారు నోటీసుకు ఓవురుతోని ఇగో ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. దీంతో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహణ చేయాలి గట్టి ఫోకస్ మీద ఉన్నది. ఇక ఈ ముచ్చట్లల్లా గ్రామ వార్డు సచివాలయాలకు సమాచారాలను సుతం పురాగా ఇచ్చిందయ్యా కూటమి సర్కారు. ఇక ఈ సర్వే ఆధారంగా అనర్హులను ఎరకబట్టి అలా కార్డులను జప్పున పీక్ అవుతారని నూకుతారన్నట్టు. ఇక కొత్త రేషన్ కార్డుల మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు చేస్తున్న సర్వే ఇది. ఇక ఈ కేవైసీ నమోదుతోని కొత్త రేషన్ కార్డులకు లబ్ధిదారులకు అందియబోతున్నది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టుగా సర్కారు నోటీస్ కచ్చుడు ఎరకబట్టుడు అర్హులైన వాళ్ళకే ఈ రేషన్ కార్డులు అందాలనే ఉద్దేశంతో సర్కారు ఈ తీరుగా ఫోకస్ పెట్టుడు చాలా గొప్ప ముచ్చట అని చెప్పి ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరైతే మత్తు తారీఫ్ చేయబట్టిండ్రు. అయితే సర్వే ఆధారంగా బోగస్ కార్డులను ఏరేసేందుకు సర్కారు గట్టి ఆలోచన చేస్తున్నది. అట్లనే అర్హులైన వాళ్లకు ఏపీ సర్కారు వాళ్ళకు పురాగా లబ్ధి చేకూరే దిశగా ఆలోచనలు చేస్తున్నది. ఇక మే నెలకించి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు స్వీకరణ కూడా చేస్తున్నది. అర్హులైన వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల రేషన్ కార్డు కోసం దరఖాస్తులను చేసుకోవచ్చట. తొందరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను సర్కారు జారీ చేయబోతున్నది. ఇక ఇది ఇట్లుంటే గతంలో ఎండియు బండ్ల ద్వారా ఏపీల రేషన్ సామాన్లకు పంపిణీ అవుతుండే. ప్రతి నెల మొదటి 15 రోజులు రేషన్ సామాన్లు రేషన్ షాపులలోనే అందుబాటులోకి ఉండబోతున్నాయి అన్నట్టు. ఇక ఆదివారాల నాడు కూడా రేషన్ డీలర్లు సామాన్లను పంపిణీ చేయాలని సర్కారు క్లియర్ కట్గా చెప్పింది. ఏదేమైనా ఈ రేషన్ ముచ్చట్లలో ఎప్పటికప్పుడు కూటమి సర్కారు చేస్తున్న ఆలోచనలకైతే ప్రతి ఒక్కరూ జై హో కూటమి సర్కార్ అని కితాబులైతే గట్టిగానే ఇయ్యబట్టిండ్రయ్యా.